అయితే మేము ముందుకొచ్చేసాను. ఇది హెల్త్‌కి కూడా మంచిదండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంచిదండి హెల్త్‌కి. ఇదేంటంటే బీరకాయ తొక్కులు పచ్చడండి నేను చేస్తుంది. చూస్తున్నారు కదా! ఒక కళాయి తీసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు వేయించుకోండి కొంచెం లైట్‌గా. తర్వాత ఎమ్మటే టమాటాలు వేసుకోండి. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఈ బీరకాయ తొక్కులనేది వేసుకోండి. బీరకాయ పచ్చడి తినడం వల్ల ఉపయోగాలేంటంటే డైజెషన్ అనేది ఫ్రీగా ఉంటుంది. బాలింతలకు కూడా పనిచేస్తుందండి ఈ పచ్చడి అనేది. చూస్తున్నారు కదా! ఈ విధంగా చాలా బాగా మగ్గాలి. మీలో ఎవరికైతే బీరకాయ పచ్చడి అండ్ బీరకాయ కూర అయితే ఎవరికైతే ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? మిక్సీ జార్లో నేను వెల్లుల్లిపాయ, జీలకర్ర ఇంకా మనము మగ్గిన పచ్చడిని కూడా వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకుంటాను. మీ ఇష్టం అండి. చూస్తున్నారు కదా! ఇట్లాగైతే మిక్సీ పట్టుకోండి. కచ్చాపిచ్చిగానే పట్టుకోవచ్చు, బాగా మెత్తగానే పట్టుకోవచ్చు. నేను తాలింపుల్లోకి ఓన్లీ జీలకర్ర, కరివేపాకు